స్టూడెంట్స్, ఇఫ్ యూ వాంట్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ బీకామ్కి సంబంధించినటువంటి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్, మోడల్ పేపర్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఆర్ మోటివేషన్ వీడియోస్ ఎక్సెట్రా ప్లీజ్ విజిట్ మై అనదర్ ఛానల్, దట్ ఈజ్ సులక్ష్మణ్ ఛానల్ ఫర్ మోటివేషన్ అండ్ ఎడ్యుకేషన్. థ్యాంక్ యూ. వెల్కమ్ టు సులక్ష్మణ్ ఛానల్. ఈ వీడియోలో బీకామ్కి సంబంధించినటువంటి కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్ ఈ సబ్జెక్ట్ నుండి మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అయినటువంటి జాబ్ కాస్టింగ్ నుంచి ఒక ప్రాబ్లమ్ని చెప్పదలుచుకున్నాను. దీనిలోని ముఖ్యంగా మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ రెండు ఉన్నాయి. దానిలో మొట్టమొదటి ప్రాబ్లము ఈ వీడియోలో చెప్పదలుచుకున్నాను. నా గత వీడియోలో అయినటువంటి ఈ కాస్ట్ షీట్ కానివ్వండి, ఫిఫో కానివ్వండి, లిఫో కానివ్వండి, లేదంటే భారిత సగటు పద్ధతి కానివ్వండి, ఇవన్నీ కూడా ఏ విధంగా అయితే ప్రతి ఒక్కరికి కూడా అర్థమయ్యేటట్టు, అంటే ఒక నార్మల్ స్టూడెంట్ కూడా అర్థమయ్యేటట్టు చెప్పడానికి ఏ విధంగా అయితే ప్రయత్నం చేశానో ఈ ప్రాబ్లంలో కూడా అదే విధంగా చెప్పడానికి నేను ప్రయత్నం అనేది చేస్తాను. సో ఒక్కసారి మనము ఈ ప్రాబ్లంలోకి వెళ్లే ముందు జాబ్ కాస్టింగ్ అంటే ఏంటి అన్నది ఒక బ్రీఫ్గా తెలుసుకుని అప్పుడు మనం ప్రాబ్లంలోకి వెళ్దాం. ఈ జాబ్ కాస్టింగ్ అంటే నిర్దిష్టమైన ఆర్డర్ల మీద ఉత్పత్తి కొనసాగించే సంస్థలలో వ్యయ నిర్ణయానికి జాబ్ కాస్టింగ్ విధానాన్ని అనుసరిస్తారని మనం చెప్పుకోవచ్చు. అంటే భిన్నమైన ఖాతాదారులను వచ్చే ఆర్డర్లను భిన్నమైన వివరణల ప్రకారము పూర్తి చేయవలసి ఉంటుంది. అలాగే ప్రతి జాబు వ్యయాన్ని మౌలికమైన అంశాల కింద విశ్లేషించి వీలైనంత విపులంగా వ్యయాన్ని నిర్ణయించడమే జాబ్ కాస్టింగ్ యొక్క ఉద్దేశం అని మనం చెప్పుకోవచ్చు. సో ఈ జాబ్ కాస్టింగ్ ను ఉపయోగించే పరిశ్రమలను జాబింగ్ పరిశ్రమలు అని అంటారు. సో వీటికి ఎగ్జాంపుల్స్ గా యంత్ర పరికరాలను ఉత్పత్తి చేసే ఇంజనీరింగ్ సంస్థలు, కట్టడాల నిర్మాణాన్ని చేపట్టే సంస్థలు, నౌకా నిర్మాణ సంస్థలు, ముద్రణా సంస్థలు, ఆటోమొబైల్ గ్యారేజీలు, ఇవన్నీ కూడా వీటికి ఎగ్జాంపుల్స్ గా మనం చెప్పుకోవచ్చును. సో ఒక్కసారి మనం ప్రాబ్లం కానీ చూసుకునేలా ఉంటే, విజయ్ లిమిటెడ్ యొక్క జాబ్ నెంబర్ 123 ఈ క్రింది విధంగా ఉన్నాయి. మెటీరియల్స్ 6010 రూపాయలు. అలాగే వేతనాలు ఏ విభాగం 60 గంటలు గంటకు 30 రూపాయల చొప్పున, బి విభాగం 40 గంటలు గంటకు 20 రూపాయల చొప్పున, సి విభాగం 20 గంటలు గంటకు 50 రూపాయల చొప్పున. అలాగే చెరవ ఓవర్ హెడ్స్ కానీ ఒకసారి మనం చూసుకునేలా ఉంటే, ఏ విభాగం 1500 శ్రామిక గంటలకు 15,000 రూపాయలు, బి విభాగం 200 శ్రామిక గంటలకు 4,000 రూపాయలు, సి విభాగం 300 శ్రామిక గంటలకు 12,000 రూపాయలు. అలాగే స్థిర ఓవర్ హెడ్ కానీ చూసుకునేలా ఉంటే 2,000 సాధారణ పని గంటలకు 40,000గా అంచనా వేశారు. అమ్మకం ధరపై 25% లాభాన్ని అంచనా వేస్తూ జాబ్ నెంబర్ 123 యొక్క ధరను కనుగొనండి అని చెప్పి ఈ ప్రాబ్లం ఇవ్వడం జరిగింది. ఒక రకంగా చూసుకునేలా ఉంటే, కొద్దిగా అర్థం చేసుకుంటే ఈ యొక్క ప్రాబ్లము చాలా డెడ్ ఈజీ ప్రాబ్లంగా మనం చెప్పుకోవచ్చును. కాకపోతే దాని గురించి మనం కొద్దిగా అవగాహన అనేది చేసుకోవాలి. సో ఆ విధంగా అవగాహన చేసుకుని ఈ ప్రాబ్లం కానీ చేస్తే మనకి 10కి 10 లేదా 20కి 20 మార్క్స్ గ్యారంటీగా రావడం జరుగుతుంది. కాబట్టి ఎగ్జామినేషన్స్ లో ఈ ప్రాబ్లం ఇస్తే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరు కూడా మిస్ చేసుకోకండి. ఎందుకంటే చాలా ఈజీగా మనకి మార్క్స్ వచ్చేటువంటి ప్రాబ్లమ్ని మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా వదులుకోకూడదు. అది మాత్రం అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. సో దీనికి సొల్యూషన్ కానీ మనం ఒకసారి చూసుకునేలా ఉంటే, జాబ్ నెంబర్ 123 యొక్క వ్యయ నివేదిక అని చెప్పి వివరాలు మొత్తం ఇవ్వడం జరిగింది. సో ఈ జాబ్ కాస్టింగ్ మీకు ఇంకా బాగా క్లియర్గా అర్థం అవ్వాలి అంటే మొట్టమొదటి మీరు కాస్ట్ షీట్ గురించి బాగా తెలుసుకోవాలి. సో నా ప్రీవియస్ వీడియోలోనే తెలుగు మీడియం మరియు ఇంగ్లీష్ మీడియంలో కూడా ఈ యొక్క కాస్ట్ షీట్ గురించి చెప్పడం జరిగింది. సో కాస్ట్ షీట్ గురించి బాగా తెలుసుకుంటే ఈ జాబ్ కాస్టింగ్ తెలుసుకోవడం అనేది ఇంకా ఈజీ అయిపోతుంది. సో మళ్ళీ ఒకసారి మన ప్రాబ్లం కానీ చూసుకునేలా ఉంటే, చూడండి, మొట్టమొదట మెటీరియల్స్ అని చెప్పి 6,010 రూపాయలు ఇవ్వడం జరిగింది. కాబట్టి మనము ప్రత్యక్ష మెటీరియల్స్ అని చెప్పి 6,010 రూపాయలు అవుటర్ కాలంలో వేయడం అనేది జరిగింది. మళ్ళీ ఒకసారి మనం ప్రాబ్లం కానీ చూసుకునేలా ఉంటే, చూడండి, ఇక్కడ వేతనాలు అని చెప్పి ఇవ్వడం జరిగింది. దీనిలో ఏ విభాగం 60 గంటలు గంటకు 30 రూపాయలు చొప్పున అని చెప్పి ఇవ్వడం అనేది జరిగింది. సో వేతనాలు అని చెప్పి ఏమి ఇవ్వకపోతే అది ప్రత్యక్ష వేతనాల కింద లెక్క. కాబట్టి ఈ ప్రత్యక్ష వేతనాలు అని చెప్పి మనం వేసుకుని ఏ విభాగం 60 గంటలు గంటకు 30 రూపాయలు అని చెప్పి అనడం అనేది జరిగింది. గంటకు 30 రూపాయలు అయితే 60 గంటలకి ఎంత అవుతుంది అన్న అమౌంట్ని మనం వేయాలి. సో ఆ విధంగా చూసుకునేలా ఉంటే, ఇక్కడ చూడండి, ప్రత్యక్ష వేతనాలు అని చెప్పి విభాగం ఏ అని చెప్పి 60 గంటలు గంటకు 30 రూపాయలు. కాబట్టి 60 × 30. సో క్లియర్గా అర్థమవుతుంది. 6 3 18, 2 జీరోలు, కాబట్టి 1,800 రూపాయలు. సో 1,800 రూపాయలు మనం వేసుకోవాలి.
సో ఈ యొక్క 1800 రూపాయలు మనం ఇన్నర్ కాలంలో వేయడం జరిగింది. మళ్ళీ అదే విధంగా ఒకసారి ప్రాబ్లం కానీ చూసుకునేలా ఉంటే విభాగం బి చూడండి, 40 గంటలు గంటకి 20 రూపాయలు అంటే 40 ఇంటూ 20. సో విభాగం బి 40 ఇంటూ 20 800 వేయడం జరిగింది. మళ్ళీ అదేవిధంగా విభాగం సి 20 గంటలు గంటకి 50 రూపాయలు అంటే ఇక్కడ 20 ఇంటూ 50. సో ఆ విధంగా చూసుకుంటే ఒక 1000 రావడం జరుగుతుంది. కాబట్టి విభాగం సి అని చెప్పి 20 ఇంటూ 50 ఈజ్ ఈక్వల్ టు 1000 అని చెప్పి వేయడం జరిగింది. సో ప్రత్యక్ష వేతనాలు విభాగం ఏ 1800, విభాగం బి 800, విభాగం సి 1000 రూపాయలు అని చెప్పి వేసుకోవడం జరిగింది. ఈ మూడింటి తాలూకా టోటల్ మనము అవుటర్ కాలంలో వేయాలి. సో 1800 ప్లస్ 800 ప్లస్ 1000. సో ఆ విధంగా చూసుకునేలా ఉంటే 3600 రావడం అనేది జరిగింది. సో ఇక్కడ ఈ యొక్క ప్రత్యక్ష మెటీరియల్స్ ప్లస్ ప్రత్యక్ష వేతనాలు రెండు కలిపితే వచ్చేదే మనకి ప్రధాన వ్యయము. సో ఎవరైతే కాస్ట్ షీట్ చేశారో వాళ్ళకి పూర్తి అవగాహన ఉంటుంది, వాళ్ళకి ఈ లెక్క చాలా డెడ్ ఈజీగా వచ్చేస్తుంది. కాబట్టి ఈ 6010 రూపాయలు 3600 కలిపితే మనకి 9610 రావడం జరిగింది. దానికి ఎదురుగుండా మనము ప్రధాన వ్యయము అని చెప్పి మనం రాసుకోవాలి. సో ప్రధాన వ్యయము 9610 అని చెప్పి రాయడం జరిగింది. మళ్ళీ ఒకసారి మనం ప్రాబ్లం కానీ చూసుకునేలా ఉంటే ఇక్కడ చూడండి, ఓవర్ హెడ్స్ రెండు రకాలు ఉన్నాయి, చెరవ ఓవర్ హెడ్స్, స్థిర ఓవర్ హెడ్స్. సో మొట్టమొదటి మనము చెరవ ఓవర్ హెడ్స్ చేద్దాము. ఏ విభాగము 1500 శ్రామిక గంటలకు 15,000 రూపాయలు చెప్పి ఇవ్వడం అనేది జరిగింది. ఇక్కడ మనము కొద్దిగా ఆలోచించాలి. ఏంటంటే ఏ విభాగము ఎంత పని చేసిందంటే మనకు పై ఉంది 60 గంటలు పనిచేసిందని, కానీ ఇక్కడ ఇచ్చింది ఏంటంటే 1500 శ్రామిక గంటలకు 15,000 రూపాయలు అంటే ఒక గంటకు ఎంత అమౌంట్ అవుతుంది అని మనం క్యాలిక్యులేట్ చేసుకుని ఇంటూ అని చెప్పి 60 గంటలు పనిచేసింది కాబట్టి ఇంటూ 60 వేయాలి. సో ఆ విధంగా వేస్తే మనకి వచ్చేస్తుంది. సో చెరవ ఓవర్ హెడ్స్ అని చెప్పి మొట్టమొదటి మనం రాసుకొని ఇక్కడ ఏ విభాగం 1500 శ్రామిక గంటలకు 15,000 రూపాయలు కాబట్టి సో 15,000 బై 1500 వేస్తే మనకు వచ్చినటువంటి ఆన్సర్ తోటి మనము ఏ విభాగం చేసినటువంటి 60 గంటల చేత గుణిస్తే లేదా మల్టిప్లై చేస్తే మనకి ఆన్సర్ అవడం అనేది జరుగుతుంది. సో ఆ విధంగా చూసినట్లయితే ఏ విభాగం మనకి ఇక్కడ క్లియర్గా పైన ఉంది 60 గంటలు అని చెప్పి, సో ఇంటూ 60 మనం వేసుకోవాలి. సో ఇక్కడ మనకి ఈ 1500 15,000 కానీ చూసుకునేలా ఉంటే మనకి 00 అన్ని పోతే మనకి రావడానికి 10 రూపాయలు వస్తుంది. సో 10 రూపాయలు ఇంటూ 60. సో ఆ విధంగా చూసుకునేలా ఉంటే 600గా మనం చెప్పుకోవచ్చును. సో 600 రూపాయలు మనం ఇన్నర్ కాలంలో వేయడం జరిగింది. మళ్ళీ సేమ్ విభాగం బి కూడా అదే వర్తిస్తుంది. సో విభాగం బి చూడండి ఒకసారి, 200 శ్రామికల గంటలకు 4,000 రూపాయలు అంటే 4,000 బై 200 ఇంటూ బి విభాగం యాక్చువల్గా ఎన్ని గంటలు కష్టపడిందని చూసుకున్నారంటే 40 గంటలు కాబట్టి ఇంటూ 40 మనం వేసుకోవాలి. సో బి విభాగం ఈక్వల్ టు 4,000 బై 200 ఇంటూ 40. సో ఇక్కడ 4,000 బై 200లోనే 2 జీరోలు పైన 2 జీరోలు మనం తీసేస్తే 40 బై 2 రావడం జరుగుతుంది. సో ఆ విధంగా చూసినట్లయితే మనకి 20 వస్తుంది. 20 ఇంటూ 40. సో చూస్తే 800 మనం ఇన్నర్ కాలంలో వేసుకోవాలి. సో 800 మనం వేసుకోవడం అనేది జరిగింది. మళ్ళీ విభాగం సి కానీ చూసుకునేలా ఉంటే ఇక్కడ చూడండి, 300 శ్రామిక గంటలకు 12,000 రూపాయలు అంటే ఈ పాటికి మీకు అర్థమైపోయి ఉంటుంది. 12,000 బై 300 ఇంటూ విభాగం సి చూడండి ఎన్ని గంటలు చేస్తుందో 20 గంటలు క్లియర్గా ఉంది పైన కాబట్టి ఇంటూ 20 అని చెప్పి మనం వేసుకోవాలి. సో విభాగం సి ఈజ్ ఈక్వల్ టు 12,000 బై 300 ఇంటూ 20. సో ఈ 2 జీరోలు పోయినట్లయితే 120 బై 3 వస్తుంది. కాబట్టి ఆ విధంగా చూసినట్టు 40 ఇంటూ 20 ఈజ్ ఈక్వల్ టు 800. 800 మనం ఇన్నర్ కాలంలో వేసుకోవాలి. సో ఈ మూడింటిని మనం టోటల్ చేస్తే టోటల్ ఓవర్ హెడ్ ఖర్చులు వచ్చేస్తాయి. సో ఆ విధంగా చూసినట్లయితే 600 ప్లస్ 800 ప్లస్ 800 ఈజ్ ఈక్వల్ టు 2,200 వేయడం అనేది జరిగింది. సో ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేసింది చెరవ ఓవర్ హెడ్స్. సో ఇప్పుడు మళ్ళీ మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది స్థిర ఓవర్ హెడ్స్ని మనం క్యాలిక్యులేట్ అనేది చేయాలి. సో ఒకసారి ప్రాబ్లం కానీ చూసుకునేలా ఉంటే స్థిర ఓవర్ హెడ్స్ అని చెప్పి 2,000 సాధారణ పని గంటలకు 40,000గా అంచనా వేయడం జరిగింది అని చెప్పి ఇవ్వడం అనేది జరిగింది. సో ఇక్కడ కూడా సేమ్ 40,000 బై 2,000 అయితే ఇంటూ ఎంత అంటే ఇది ముగ్గురికి సంబంధించింది. అంటే చెరవ ఓవర్ హెడ్స్ అయితే మనకి డివైడ్ చేసాడు ఏ విభాగం బి విభాగం సి విభాగం అని, కానీ ఇక్కడ స్థిర ఓవర్ హెడ్కి వచ్చేసరికల్లా ముగ్గురికి సంబంధించింది కాబట్టి 3 గంటల్ని కలిపియాలి. అంటే ఈ పాటికి మీకు అర్థమైపోయి ఉంటుంది, ఈ యొక్క ఏ విభాగం యొక్క 60 గంటలు ప్లస్ బి విభాగం యొక్క 40 గంటలు ప్లస్ సి విభాగం యొక్క 20 గంటలు. సో 120 గంటలు మనం వేసుకోవాలి. సో ఆ విధంగా చూసినట్లయితే మనకి ఈ యొక్క స్థిర ఓవర్ హెడ్స్ అని చెప్పి ఇక్కడ ఎప్పుడైతే మనకి 40,000 బై 2,000 అని చెప్పి వేసుకుని
ఇంటూ 60 ప్లస్ 40 ప్లస్ 20గా మనం వేయాలి. సో ఆ విధంగా చూస్తే 40,000 బై 2,000 ఇంటూ 60 ప్లస్ 40 ప్లస్ 20. 40,000 బై 2,000 వేస్తే గంటకి స్థిర ఓవర్ హెడ్స్ రేట్ అనేది వస్తుంది. అయితే ఎన్ని గంటలు అంటే ఈ స్థిర ఓవర్ హెడ్స్ అనేది ముగ్గురికి సంబంధించింది. అంటే ఏ 60 గంటలు, బి 40 గంటలు, సి 20 గంటలు ముగ్గురికి సంబంధించింది కాబట్టి మూడిటిని మనం కలిపేయాలి. సో ఆ విధంగా చూసినట్లయితే మనకి 40,000 బై 2,000 ఇంటూ 120 అని మనం వేసుకుంటే మనకి 3 సున్నాలు కానీ పోతే 40/2 వస్తుంది. కాబట్టి 20 ఇంటూ 120 2,400గా మనం చెప్పుకోవచ్చును. సో మళ్ళీ ఒకసారి ప్రాబ్లం చూడండి. ఇక్కడ మెటీరియల్స్ 6,010 రూపాయలు వేయడం జరిగింది. వేతనాలు అని చెప్పి ఏబిసి వేయడం జరిగింది. చర ఓవర్ హెడ్స్ వేయడం జరిగింది. స్థిర ఓవర్ హెడ్స్ వేయడం జరిగింది. సో అన్నీ వేస్తాం కాబట్టి ఇప్పుడు మనకి టోటల్ చేస్తే మొత్తం వ్యయం రావడం అనేది జరుగుతుంది. సో 9,610 ప్లస్ 2,200 ప్లస్ 2,400 ఈ మూడు కలిపితే మనకి 14,210 రావడం జరిగింది. సో దీని ఎదురుగుండా మనము మొత్తం వ్యయము అని చెప్పి మనం వేసుకోవాలి. సో మళ్ళీ ఒకసారి మన ప్రాబ్లం కానీ చూసుకునేలా ఉంటే, సో ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. అమ్మకం ధరపై 25% లాభాన్ని అంచనా వేస్తూ జాబ్ నెంబర్ 1, 2, 3 యొక్క ధరను కనుగొనండి అన్నాడు. అంటే ఇక్కడ అమ్మిన తాలూకా అమౌంట్ అనేది ఇవ్వలేదు. అదేవిధంగా ఎంత లాభం వచ్చిందో కూడా ఇవ్వలేదు. కానీ ఒక క్లూ అనేది ఇచ్చాడు. ఏంటిది? అమ్మకం ధరపై 25% లాభాన్ని అంచనా వేస్తూ అని చెప్పి ఇవ్వడం అనేది జరిగింది. సో దానిని ఆధారంగా మనము లాభాన్ని కట్టాలి. అదేవిధంగా ఎప్పుడైతే లాభాన్ని మనం క్యాలిక్యులేట్ చేసామో మొత్తం వ్యయము ప్లస్ లాభము ఈజ్ ఈక్వల్ టు సేల్స్ కాబట్టి అమ్మకం అని చెప్పి మనం వేసుకోవచ్చు. అయితే ఇక్కడ మొత్తం వ్యయం ఇవ్వడం అనేది జరిగింది 14,210 అని చెప్పి. కానీ మనకి ఎంత లాభమో తెలియదు, అదేవిధంగా ఎంత అమ్మకాలో కూడా మనకి తెలీదు. సో ఇలాంటప్పుడు మనకి ఒక చిన్న ఈజీ మెథడ్ అనేది ఉంది. సో ఆ ఈజీ మెథడ్ ఏంటంటే, ఒకసారి మళ్ళీ ప్రాబ్లం చూసుకోండి. ఎప్పుడైతే ఇలా లెక్క ఇచ్చి 25% లాభాన్ని అంచనా వేస్తూ అన్నాడో అప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే 25/75 మనం వేసుకోవాలి. అంటే ఎంత లాభ శాతం అయితే అంత లాభ శాతము బై 100లోంచి ఆ యొక్క లాభ శాతాన్ని మినహాయించి ఆ రిమైనింగ్ అమౌంట్ మనం వేసుకోవాలి. అంటే 25/75 అని చెప్పి మనం వేసుకోవాలి. సో ఆ విధంగా ఒకసారి చూసినట్లయితే ఇక్కడ చూడండి, మొత్తం ఏం చూడండి 14,210 ఇంటూ 25/75 మనం వేసుకోవాలి. సో 25% లాభాన్ని అంచనా వేస్తూ అన్నాడు కాబట్టి 25/75 మనం వేసుకోవాలి. సో ఆ విధంగా వేసుకుంటేనే మనము లాభం క్యాలిక్యులేట్ చేయడం అనేది జరుగుతుంది. సో మీకు ఈజీ మెథడ్ ఏంటంటే, ఎప్పుడైనా సరే ఎగ్జామినేషన్స్ లో 20% అన్నాడు అనుకోండి, ఇలాంటప్పుడు 20/80, 30% అన్నాడు అనుకోండి 30/70, లేదు అంటే 15% అన్నాడు అనుకోండి 15/85. అంటే ఎంత పర్సెంటేజ్ అయితే అంత పర్సెంటేజ్ పైన వేసుకుని బై అని చెప్పి ఆ 100లోంచి ఆ పర్సెంటేజ్ని తీసేయాలి. తీసేసి క్యాలిక్యులేట్ చేస్తేనే మనకి పర్ఫెక్ట్ ఆన్సర్ రావడం అనేది జరుగుతుంది. అంటే దీనికి అనేక ఎగ్జాంపుల్స్తో చెప్పొచ్చు, కానీ సమయభావం వల్ల ఈ ఈజీ మెథడ్ మీరు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. సో 14,210 ఇంటూ 25/75 మనం క్యాలిక్యులేట్ అనేది చేస్తే మనకి లాభం అనేది వస్తుంది. సో ఎప్పుడైతే లాభం వచ్చిందో అప్పుడు 14,210 ప్లస్ లాభం కలిపేస్తే మనకి అమ్మకం అనేది వచ్చేస్తుంది. కాబట్టి ఈ 14,210 ఇంటూ 25/75 ఏ విధంగా చేయాలంటే, ఒకసారి మన వర్కింగ్ నోట్స్లో చూసుకునేలా ఉంటే 14,210 ఇంటూ 25/75. సో 25/75ని మనము 1/3గా మనం చేసుకోవచ్చును. కాబట్టి 14,210 ఇంటూ 1/3. సో మళ్ళీ ఈ 3 చేత మనకి 14,210ని డివైడ్ చేస్తే మనకి 4,736.66 రావడం జరిగింది. ఇంకా 3 లేదు కాబట్టి ఇంటూ 1. సో ఇంకేమీ లేనట్లే. కాబట్టి ఈ 0.66ని కానీ మనం మినిమైజ్ చేసుకుంటే 4,737గా మనం చెప్పుకోవచ్చును. సో లాభము 4,737గా మనం చెప్పుకోవచ్చును. సో 4,737 లాభం వేయడం జరిగింది. సో ఎప్పుడైతే మనకి మొత్తం ఏమి క్లియర్గా తెలిసింది, లాభం కూడా తెలిసింది, సో ఈజీగా మనము అమ్మకం అనేది చెప్పేయచ్చు. ఎందుకంటే రెండు కలిపితే మనకి ఈ యొక్క అమ్మకం తాలూకా అమౌంట్ అనేది వచ్చేస్తుంది. సో 14,210 ప్లస్ 4,737 ఈజ్ ఈక్వల్ టు 18,947 రావడం జరిగింది. సో దానికి అమ్మకం ధర అని చెప్పి మనం వేసుకోవాలి. సో మరొకసారి ప్రాబ్లం చూడండి. ఈ మెటీరియల్స్ అనేది మనం స్టార్టింగ్ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా వేతనాలు అని చెప్పి ఇక్కడ ఎన్ని గంటలు, గంటకి ఎంత అని చెప్పి ఇవ్వడం జరిగింది. కాబట్టి 60x30, 40x20, 20x50 వేయడం జరిగింది. అదేవిధంగా చర ఓవర్ హెడ్స్కి వచ్చేసరికల్లా
ఏ విభాగం 1500 శ్రామిక గంటలకు 15,000 రూపాయలు అని చెప్పడం జరిగింది. సో దాన్ని మనం డివైడ్ చేసి ఏ విభాగం ఎన్ని గంటలు కష్టపడింది అని చూసుకున్నామంటే 60 కాబట్టి ఇంటూ 60 చేయడం జరిగింది. అదేవిధంగా బి వచ్చేసరికల్లా ఇంటూ 40 చేయడం జరిగింది. సి దగ్గరకు వచ్చేసరికల్లా ఇంటూ 20 చేయడం జరిగింది. నెక్స్ట్ స్థిర ఓవర్ హెడ్స్కి వచ్చేసరికల్లా 2000 సాధారణ పని గంటలకు 40,000గా అంచనా వేయడం జరిగింది. కాబట్టి ఒక గంటకి 20 రూపాయలు కాబట్టి మొత్తం ఎన్ని గంటలను చూసుకున్నారంటే స్థిర ఓవర్ హెడ్స్ ముగ్గురికి సంబంధించింది కాబట్టి 60 + 40 + 20. సో 120 × 20 = 2400 వేయడం జరిగింది. సో లాస్ట్న అమ్మకం ధరపై 25% లాభాన్ని అంచనా వేస్తూ అని చెప్పి ఇవ్వడం జరిగింది. కాబట్టి మొత్తం వ్యయము ఇంటూ 25/75 వేయడం జరిగింది. సో విధంగా వేస్తే మనకి 4,737 ప్రాఫిట్ రావడం జరిగింది. సో ఆ విధంగా వచ్చిన తర్వాత మనము మొత్తం వ్యయము ప్రాఫిట్ రెండు కలిపితే మనకి అమ్మకం ధర 18,947 రావడం అనేది జరిగింది. సో ఈ విధంగా ఈ జాబ్ కాస్టింగ్ ప్రాబ్లం అనేది చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇంకొక ముఖ్యమైన వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.